వాటికి భారతీయ జనతా పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థులు మరి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి చిన్నమైల అంజిరెడ్డి గారిని, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మలక కొమరయ్య గారిని మరి అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది భారతీయ జనతా పార్టీ. మరి ఈరోజు వారికి ఈ 4 ఉమ్మడి జిల్లాలలో మెండుగా ఆశీర్వదించి గెలిపించి శాసన మండలికి పంపించాలని చెప్పి ఈరోజు ప్రజలు కంకణం కట్టుకున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి మరి ఇక్కడ ఉపాధ్యాయులకు చేసినటువంటిది ఏమీ లేదు, అక్కడ యువతకు చేసినటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఈరోజు నిజంగా మన తెలంగాణ రాష్ట్రంలో ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి మరి ధర్మాన్ని కాపాడుకోవాలి, న్యాయాన్ని కాపాడుకోవాలి. మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మన భారతదేశం ఎక్కడో ఉన్న భారతదేశాన్ని మరి 5వ స్థానంలోకి తీసుకొచ్చి నిలబెట్టడం జరిగింది. రాబోయే రోజులలో కూడా ఈ దేశాన్ని మన మొదటి స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి యువతకు న్యాయం జరగాలన్నా, టీచర్స్కి న్యాయం జరగాలన్నా, ఎవరికి న్యాయం జరగాలన్నా తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు ఉండాలి. కాబట్టి ఈ శాసన మండలిలో కూడా ఈ 2 ఎమ్మెల్సీలను శాసన మండలికి పంపిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఉంటుందని చెప్పి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క 4 జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఎలక్షన్లలో ఉపాధ్యాయుల ఓటు కానీ గ్రాడ్యుయేషన్